ఉమ్మడి పార్టీల శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యా ప్రయత్నంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి పట్టణంలో 6వ వార్డు నందు నేడు తాను ప్రచారం కొనసాగిస్తున్న సందర్భంలో వైకాపాకు చెందిన మునికుమార్ అనే వ్యక్తి తనతో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో అతని వద్ద కత్తి ఉండడాన్ని తనతో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్తించడంతో వెంటనే అతనిని శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులకు అప్పచెప్పామని, ప్రస్తుతం తన జనాదరణ చూసి ఓర్వలేక వైకాపా నాయకులు తనపై హత్యా ప్రయత్నం చేయించారంటూ ఆయన అన్నారు. నిన్న వైకాపా మైనారిటీకి చెందిన 3 వ్యక్తులు తనపై వేసిన అభాండాలకు తాను స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు వారిపై పరువు నష్టం దావా వేస్తున్నానని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. రాష్ట్రంలో డబ్బు లేకపోవడంతో ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు ఇవ్వాల్సిన పెన్షన్లను వారికి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అందివ్వకుండా ఆ నిధులను వైకాపా పార్టీ కాంట్రాక్టుదారులకు ఇప్పించాలన్న దురుద్దేశంతో అవ్వాతాతలను ఎండలో తిప్పుతూ ఇబ్బందులు పెడుతున్నారని, పింఛన్ లబ్ధిదారులపై ప్రేమ ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే సచివాలయ వ్యవస్థలో ఉన్న సిబ్బందితో లబ్ధిదారులకు పింఛన్లు వారి ఇంటి వద్దకే ఇప్పించాలని కోరారు. ఒక నా మీద అటెంప్ట్ మాట ఈరోజు ఎందుకు జరుగుతా ఉంది అంటే, ఓడిపోతున్నామని తెలిసి ఈయన్ని పొడిస్తే సింపతి నాకు వస్తారా పిచ్చోడా? నేను పోయానుకో ఫ్రీగా ఎమ్మెల్యే, మా వైఫ్ ఎవరో ఎమ్మెల్యే అవుతారు, మా అమ్మనో వైఫ్, ఖర్చు లేకుండా. అది కూడా తెలివి లేకుండా మనుషుల్ని పంపించి పొడిపిస్తాం, లేకపోతే సైన్యం ఇడ వాడిని తాట తీసి పోలీస్ స్టేషన్ లో పెట్టినాం. 2 టౌన్ లో వాళ్ళని అప్పగించినాం. ఇట్లా చిల్లర వ్యవహారాలుకి భయపడే వ్యక్తి కాదు సుధీర్ రెడ్డి. ప్రత్యూష కేసులో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నానని చెప్పి ప్రతి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలా ఉండడు, పనికిమాల పనులు చేయడు.